జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీరామ్. పరశురాముని గర్వభంగం. సీతారాముల కళ్యాణం తిలకించి ప్రజలంతా ఆనంద పరవశులైనారు. ఈ వివాహ సందర్భంగా మిథిలానగరమంతా కోలాహలంగా ఉంది. వివాహం అనంతరం దశరథుడు నూతన వధూవరులను వెంట తీసుకుని సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మరికొద్దిసేపట్లో అయోధ్య చేరుతామనుకుంటున్న సమయంలో ఆకాశం నుండి ప్రళయగర్జనలు భయంకరంగా వినిపించాయి. ప్రళయాగ్ని జ్వాలలు కన్నులతో, తలపై జటాజూటం, భుజాన గండ్రగొడ్డలి, దివ్యతేజ మయోదేహంతో మెరుగు కాంతుల ధనస్సు ధరించిన పరశురాముడు ఆ పెళ్లి బృందానికి ఎదురు వచ్చాడు. ఆ భార్గవరామను చూస్తూనే వశిష్ఠాది మునులు ఆర్ఘ్యపాద్యాలతో సత్కరించి స్వాగత మర్యాదలు జరిపారు. వారి సత్కారాలు అందుకున్న పరశురాముడు శ్రీరాముని వైపు తిరిగి, దశరథనందన, నీ శౌర్య పరాక్రమాలు మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరిచినవి. శివధనస్సును విరిచి నాకు చాలా కోపం కల్పించావు. రామ, విశ్వకర్మ నిర్మించిన 2 దివ్యాస్త్రాలలో అది ఒకటి. దానిని పరమేశ్వరునికి త్రిపురాసుర సంహారానికి వినియోగించబడింది. అది మిథిలానగరం జనకుని మందిరంలో నీ చేతులతో విరిగింది. ఇది 2వది. వైష్ణవ ధనస్సు దీనిని మా ప్రపితామహులైన ముచీకుల వారి వద్ద ఉన్నది. దీనికి బాణం సంధించి నాతో యుద్ధానికి సిద్ధపడని పరశురాముడు వెన్ను విరిచి నిలబడ్డాడు. అప్పుడు శ్రీరాముడు చేతులు జోడించి పరశురామునితో, ఆర్య, తాము పూజార్యులు. మా వంటి వారికి ముఖ్యముగా విప్రులను గౌరవించటే మాకు మంగళదాయకం. మన మధ్య పోరాటం అనర్థదాయకమని అన్నాడు శ్రీరాముడు. ఆ మాటలకు పరశురాముడు, రాముడు భయంకర శస్త్రాస్త్ర రహస్య మర్మములను తెలిసిన రాజులందరినీ ఎదుర్కొని ఓడించి వారి తలను ఖండించిన పరశురాముడను రాముడిని చెప్పుటకు సాహసించుచుంటి. నేనే రాముడను, పరశురాముడను. నేనొక రాముడు, వేరొక రాముడు నా కళ్ళ ముందు కనిపించరాదు. కనిపించిన వారిని సంహరించక వదలను. పరమేశ్వరుడు నాకు గురుతుల్యుడు. నీవు మదగర్వముచే మహాశక్తి సంపన్నముగ మహేశ్వరుని చాపము అంటే విల్లు విరిచావు. నిన్ను నేను చంపక వదలను సుమా అని ఉగ్రరూపంతో అన్నాడు. అయినను శ్రీరాముడు ప్రసన్నవదనముతో, భార్గవంశశ్రేష్ఠుడా, మీ పరాక్రమములు తెలిసినవాడను. మీ తండ్రికి జరిగిన అపచారానికి మీరు ప్రతీకారంగా సాగించిన వీరసంహారగాథ విన్నాను. అయితే క్షత్రియధర్మ నిర్వహణలో ఉన్న నన్ను అవహేళన చేస్తే సహించను. నా శౌర్య పరాక్రమాలు మీకు తెలియవు. కావాలంటే తిలకించడని వైష్ణవ ధనస్సును అందుకొని నారి తొడిగి బాణం సంధించి, మహాత్మా, వింటికి తొడిగిన బాణం వృథా కానియననే వ్రతం కలవాడను నేను. ఈ బాణం వ్యర్థం కాకూడదు. దీనికి లక్ష్యం చూపండి. మీరు బ్రాహ్మణులు మరియు మా గురువైన విశ్వామిత్రుల వారికి ఆత్మీయులు కనుక ఈ బాణం మీ మీద ప్రయోగించను. మీ పుణ్యలోకాలను, మీ గమన శక్తిను ఛేదిస్తాను. చెప్పండి, ఏది చేయమంటారో అని నిలుచున్నాడు. ఆ సమయమునందు చతుర్ముఖుడు, సుర, గరుడ, గంధర్వ, యక్ష ప్రభృతులు ఆకాశమును నిలిచి ఆ దృశ్యమును తిలకించారు. పరశురాముడు ఆశ్చర్యపోయి చేతులు జోడించి, శ్రీరామ, నిన్ను పరిహసించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఆ బాణంతో నా పుణ్యలోకాలను ఛేదించి నాశనం చేయి. నేను వెంటనే మహేంద్రగిరి వెళ్ళి తపస్సు చేసుకుంటానన్నాడు. శ్రీరాముడు ఆ ప్రకారంగానే బాణం విడిచాడు. పరశురాముడు శ్రీరామునికి ప్రదక్షిణం చేసి స్తుతించి తపస్సు చేసుకున్నట్టుకు బయలుదేరాడు. అందరిలో ఆశ్చర్యం, ఆనందం చోటు చేసుకున్నాయి. బంధుజన సపరివార సమేతంగా అందరూ క్షేమంగా అయోధ్య చేరుకున్నారు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీరామ్. జయ హనుమాన్.